బాలు ఏంటి మేడం టికెట్ దొరికిందా అంటే, "ఆ! దొరికింది" అని తను ఫ్రెండ్‌కి కాల్ చేసి, ఏంటి మనం ఎప్పుడు రెగ్యులర్‌గా వెళ్ళే పార్లర్ ఉందా? క్లోజ్ చేశారంట. క్లోజ్ చేశారు" అని అంటుంది. ఇంకా బాలు, "మేడం పార్లర్ కావాలా? మాకు తెలిసిన ఒక పార్లర్ ఉంది. వెళ్తారా మేడం తీసుకెళ్ళనా?" అంటే, "ఆ! సరే, వెళ్దాము" అని అంటుంది. అమ్మాయి కొంచెం తేడా కానీ పని మాత్రం చాలా బాగా చేస్తుంది మేడం అని చెప్తాడు. ఇంకా రోహిణి వర్క్ చేసే పార్లర్‌కి తీసుకొస్తాడనమాట. వచ్చిన వెంటనే తను చూసేసి, "చాలా పెద్ద పార్లర్ లాగానే ఉందే" అని అంటే, "అవును మేడం, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వస్తారు. చాలా బాగా చేస్తారు. మీరు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా బయటికి రావచ్చు" అని అంటాడు బాలు. ఇంకా సరే నువ్వేం వెయిట్ చేయొద్దు, నువ్వు వెళ్ళిపో అని డబ్బులిచ్చి బాలుని పంపిస్తుంది. ఇంకా లోపలికెళ్ళేసి, "నాకు బాగా ఫేషియల్ చేయించేవాళ్ళు కావాలి, ఫేషియల్ చేయించుకోవడానికి" అంటే, ఇంకా అమ్మాయి వచ్చి రోహిణి దగ్గరికి వచ్చి అడుగుతుంది, "కస్టమర్ వచ్చారు మేడం" అంటే, "అయ్యో ఇప్పుడొచ్చారా? నాకు పనుంది, నేను వెళ్ళాలి. విద్య లేదా?" అంటే, "లేదు మేడం" అని చెప్తుంది. "సరే పంపించు" అని వచ్చి అమ్మాయి రిసెప్షనిస్ట్ వచ్చేసి కల్పనకి చెప్తుంది. "సరే మేడం మీరు వెళ్ళొచ్చు" అని అంటుంది. ఇంకా తిను లోపల ఉన్నప్పుడు కల్పన వచ్చేసి హాయ్ అని అంటుంది. ఆహ్, తను రోహిణి తనని కల్పనని చూసిన వెంటనే షాక్ అవుతుందనమాట. ఇంకా అలానే ఉండేసరికి కల్పన హలో అని అమ్మాయిని కదిలిస్తుంది, రోహిణిని. తర్వాత రోహిణి చెప్పండి మేడం అంటే, నాకు ఫేషియల్ చేయించుకోవాలి అంటే, ఓకే మేడం కూర్చోండి అని అంటుంది. ఇంకా ఫేషియల్‌తో పాటు ఐబ్రోస్, మెనిక్యూర్, పెడిక్యూర్ ఇవన్నీ చేయాలి అని అంటుంది. అలా అన్నీ చెప్తుండగా రోహిణి అలానే తనని చూస్తూ ఉంటుందన్నమాట. తనకి మనోజ్ చూయించిన ఫోటో గుర్తొచ్చి తినే కదా అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మాట్లాడుతుంటుంది, "సరే మేడం కూర్చోండి, వస్తాను" అని వెళ్తదనమాట. వెళ్ళి మనోజ్‌కి ఫోన్ చేస్తుంది. "ఎక్కడున్నావు మనోజ్" అంటే, "బయటకొచ్చాను. అదే ఇన్సూరెన్స్ వాళ్ళని అమౌంట్ తీసుకోవడానికి వచ్చాను" అని చెప్తాడు. "సరే నీకు అమౌంట్ ఇవ్వడానికి కెనడా నుంచి ఒక ఆమె వచ్చింది" అని చెప్తాడు. "ఎవరు?" అంటే, కల్పన అంటే, "ఏ కల్పన" అని అడిగితే, "మీ మాజీ లవర్" అంటే, తన అని షాక్ అవుతాడు. "సరే వస్తాను" అని చెప్తాడనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మీనా పువ్వులు డెలివరీ ఇవ్వడానికి ఒక ప్లేస్‌కొస్తుంది, ఒక షాప్‌కి. అక్కడ నో పార్కింగ్ అనే బోర్డ్ ఉంటుంది. కాకపోతే తను చూడకుండా స్కూటీ అక్కడే పార్క్ చేసేసి బండిలో ఉన్న ఫ్లవర్స్‌ని తీసుకొని డెలివరీ కోసం వెళ్తుంది. అండ్ స్కూటీకి అలానే కీ కూడా అక్కడే వదిలేసి వెళ్తదనమాట. ఇంకా షాప్‌లోకి వచ్చి ఫ్లవర్ డెలివరీ ఇవ్వడానికి వస్తుంది. ఇంకా అలా అక్కడ మాట్లాడుతూ ఉండగా తను, "వెయిట్ చేయి మీనా, నాకు కొంచెం పనుంది, వచ్చేస్తాను, షాప్ చూస్తూ ఉండు" అని చెప్పేసి వెళ్తుంది. ఇంకా మీనాకి బాలు కాల్ చేస్తాడు. "ఎక్కడున్నావు మీనా" అంటే, "బయటున్నాను, ఫ్లవర్ డెలివరీ కోసం వచ్చాను" అని అంటుంది. "ఇప్పుడు చాలా బిజీ అయిపోయావు మీనా, ఇంతకుముందు రావాలి అంటే డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేదాన్ని లంచ్ కోసం. ఇప్పుడేమో నువ్వు ఎక్కడున్నావు అని కాల్ చేసి మరీ అడగాల్సి వస్తుంది" అది ఇది అని క్యాజువల్‌గా మాట్లాడుతూ ఉంటారు హ్యాపీగా. ఇంకా అక్కడ ట్రాఫిక్ పోలీస్ వచ్చేసి మీనా బైక్ తీసుకెళ్ళిపోతారు. ఇంకా తను వచ్చేస్తుంది. ఆ షాప్ ఓనర్ వచ్చేసి, "థ్యాంక్స్ మీనా" అని చెప్పేసి వెళ్తుంటే, మీనా వస్తుంది. వచ్చి చూస్తుంది, స్కూటీ కనపడదు. అక్కడ ఉండే వాళ్ళని అడుగుతుందనమాట. "అయ్యో నా స్కూటీ ఎక్కడ? నా స్కూటీ కనపడట్లేదేంటి" అని అక్కడ ఉండే వాళ్ళని అడుగుతుంది. "అన్న నా స్కూటీ ఎక్కడ పోయింది? కనపడట్లేదు" అంటే, "నేను చూడలేదు మేడం" అని అంటారు వాళ్ళు. ఇంకా ఒక ఆయన అక్కడ కూర్చుని ఉంటాడు. తను చెప్తాడు, "మేడం మీ స్కూటీని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు" అంటే, "ఎందుకు తీసుకెళ్లారు" అని అంటుంది మీనా. "అక్కడ నో పార్కింగ్ అనే బోర్డు ఉంది కదా మేడం, అందుకని మీరు అక్కడే పెట్టారు, అందుకని తీసుకెళ్లారు" అంటే, "అయ్యో ఇదేంటి ఇలా అయింది" అని బాధపడుతుంటుంది. ఇంకా ఇక్కడ రోహిణి క్యాజువల్‌గా మాట్లాడుతుంది. "కెనడాలో మీరు ఏం ఏం చేస్తారు మేడం" అని అడుగుతూ ఉంటుంది తనని. "బిజినెస్ చేస్తున్నాను" అంటే, "ఏం బిజినెస్ చేస్తున్నారు" అని అంటే,
చెప్తుందనమాట. అంటే తనని అడుగుతుంటే ఇలా అంటుంది, "ఏంటి ప్రేమించడం, మోసం చేయడం, నమ్మించిన వాళ్ళని ఇలాంటి బిజినెసా మేడం" అని అంటుంటుంది. తను ఎవరు నువ్వు అని లేచి మాట్లాడుతుండగా సడన్‌గా మనోజ్ వస్తాడు. మనోజ్ తనని చూసి కొంచెం గ్యాప్ ఇచ్చేసి "చాలా తగ్గిపోయావు కల్పన" అంటే రోహిణి "ఛీ! నువ్వు ఇదా? తను ఎలా అయిపోతే నీకేంటి" అని అడుగుతుంది. ఇలాగా చాలా ర్యాష్‌గా రోహిణి మాట్లాడుతూ ఉంటే, "నీకేం హక్కుంది? నీకేం రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి" అని కల్పన అంటుంది. అప్పుడు మనోజ్ అన్నీ తనకే రైట్స్ ఉన్నాయి. తను నా భార్య అని అంటే, "ఓహ్! అప్పుడే పెళ్లి కూడా చేసేసుకున్నావా? దేవదాస్ అయిపోతావనుకుంటే పెళ్లి కూడా చేసుకున్నావు" అంటే, "ఓహ్! నువ్వు చేసిన పనికి నేను దేవదాస్ అవ్వాలా?" అని అంటాడు. "ఎంత మోసం చేశావే" అని తనని చంపడానికి ఇలా వెళ్తాడనమాట. ఇంకా సడన్‌గా రోహిణి "ఆపేయి, ఏం చేస్తున్నావు నువ్వు" అనేసి ఆపేస్తుంది రోహిణి. ఇంకా "ఎంత మోసం చేశావు కల్పన, ఎంత ప్రేమించాను నిన్ను, నీకోసం నేను ఎంత రూమ్ రెంట్ ఫ్లాట్‌కి రెంట్ కూడా కట్టాను, అది ఇది ఎంత కావాలో అంత దోసేసుకున్నావు నువ్వు" అది ఇది అని మాట్లాడుతుంటే, "ఓహ్! మీరు అది కూడా చేశావా" అని రోహిణి అంటుంది. ఇంకా "నువ్వు నన్ను ఎదిరిస్తున్నావు అంటే నువ్వెంత ముదురుగున్నావో" అని రోహిణిని అంటుంది కల్పన. "నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్ళిపోతాను" అంటే ఇంక లాగేసి కూర్చొని పెడతదనమాట. "మనోజ్, మీ వైఫ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది నన్ను" అంటుంది. ఇంకా రోహిణి అంటుంది, "నీకింకా మర్యాద ఒకటి, నీ మొహానికి మర్యాద ఇవ్వాలా" అంటే ఇంకా పట్టేసుకుంటుందనమాట. తను నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్తాను అంటే, "ఎక్కడికెళ్తావు? నీ కోసం నేను పోలీసులు ఫోన్ చేసే వచ్చాను" అంటే, "పోలీసులా" అని అంటుందనమాట. అప్పుడు "నువ్వు వెళ్ళిన వెంటనే నేను పోలీస్‌కి కంప్లెయింట్ ఇచ్చాను. నీకోసం ఎంత వెతికాను దొరకలేదు నువ్వు" అని అంటాడు మనోజ్. ఇంకా "నువ్వు కూర్చో, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి జైలుకి పంపించాకే మేము ఇక్కడి నుంచి వెళ్తాము" అది ఇది అంటే, అంతలోపే పోలీసులొస్తారు. "చూడండి సార్, వీళ్ళు నన్ను బంధించి టార్చర్ పెడుతున్నారు" అది ఇది అంటే, "ఎందుకు" అని అడుగుతాడు. అంటే తను చెప్పలేకపోతుందనమాట. తను చేసిన పని చెప్పలేదు కాబట్టి సైలెంట్‌గా ఉంది సార్ అని రోహిణి అంటుంది. ఇంకా "నాకు సోషల్ మీడియాలో అంత ఫాలోవర్స్ ఉన్నారు, ఇది ఉన్నారు, మీరు అందరూ కలిసి మోసం చేస్తున్నారు, మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తాను" అని పోలీసులకి అంటుంది. అప్పుడు మనోజ్ "నీ మొఖానికి ముసుగేసుకోకుండా తీసుకెళ్ళడానికి ట్రై చెయ్యి ఫస్ట్, తర్వాత అప్పుడు ఈ మాట నువ్వు చెప్దువు కానీ, తీసుకెళ్ళండి సార్" అని మనోజ్కి చెప్తుంది. తినే సార్, నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, అమౌంట్ తీసుకెళ్ళి ఒక అమ్మాయి మోసం చేసింది నన్ను అని కంప్లైంట్ ఇచ్చాను కదా, తినేసారు అని చెప్తుంది. ఇంకా లేడీస్ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి దాన్ని తీసుకెళ్ళడానికి చేస్తుంటే, "వెయిట్ చేయండి, నా మొబైల్ నేను పోస్ట్ తీసుకోవాలని" తీసుకొని వెళ్ళిపోతారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీనా పోలీస్ స్టేషన్కి వచ్చేసి తన బండిని చూస్తుంది. అయ్యో ఇక్కడే ఉంది అని చూస్తూ ఉంటుంది. ఫ్లవర్స్ ఉన్నాయా లేదా అని చూస్తుంటుంది అనమాట. ఇంకా ట్రాఫిక్ పోలీస్లో ఒక ఆమె లేడీ పోలీస్ వచ్చి, ఎవరమ్మాయి నువ్వు, ఏంటి చూసేది అంటే, "మేడం, ఇది నా స్కూటీ, కష్టపడి నేను పూలు డెలివరీ చేయడానికి వాడతాను, నాకు తెలియకుండా నేను అక్కడ ఆపేశాను, నన్ను వెళ్ళనివ్వండి మేడం, పూలు డెలివరీ ఇవ్వాలి, దయచేసి నాకు ఈ స్కూటీ ఇవ్వండి మేడం" అంటే, "అలా ఇవ్వకూడదు, ఇవ్వలేము, ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ వస్తారు, తనతో మాట్లాడండి" అని అంటుంది. అంతలో మనోజ్ వాళ్ళు కూడా వస్తారు. ఇంకా ఇలా చూస్తుండగా మీనా కంటిన్యూస్గా బతిమలాడుతూ ఉంటుంది. "ఇవ్వండి మేడం, చాలా కష్టపడి మా ఆయన నా కోసం కొన్నాడు, పూల్ డెలివరీ ఇవ్వకపోతే కస్టమర్స్ పోతారు మేడం, దయచేసి ఇవ్వండి మేడం" అని కంటిన్యూస్గా బతిమలాడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు కార్లో నుంచి దిగుతారనమాట. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే, "ఆగండి, నా లైఫ్లో నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ అడుగు పెట్టలేదు" అంటే, "అందుకని తప్పించుకొని తిరుగుతున్నావా" అని మనోజ్ కల్పనని అంటాడు. ఇంకా సరే అని వీళ్ళు లోపలికి మాట్లాడకుండా పోలీసులు లోపలికి తీసుకెళ్తారు. కూర్చోడానికి వెళ్తే రోహిణి, "నువ్వు అసలు దొంగ, నువ్వు కూర్చోడానికి ఏం హక్కు ఉంది నీకు" అని అంటాడు. అంటుంటే మనోజ్ మళ్ళీ తన్ని దొంగ అని అనొద్దు అని అంటుంటే, ఇంకా రోహిణికి కోపం వచ్చేసి, "నువ్వు ఆపు, షటప్ మనోజ్, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నీకు,
అని అంటాడు. ఇంకా పోలీస్ ఏమో ఏంటి ఆపండి సవతిపోరులా ఉంది, మాట్లాడకుండా కాసేపు ఉండలేరా అంటే, మాట్లాడకుండా ఉంటే తిన గురించి ఎవరు చెప్తారు సార్ మీకు అని అంటుంటే, ఇంకా మనోజ్ సార్ చూడండి కల్పన అంటుంది నేను అమౌంట్ తీసుకున్నానని ఏంటి ప్రూఫ్ ఏంటి సార్ అంటే ఇంకా మనోజ్ చూపిస్తాడనమాట. అంతలో ఇంకా ఇతను షాక్ అవుతుంది.